లేదు. హరి విష్ణు గురుర్దేవో మహేశ్వర పురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ, హల్లెలూయా. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ రహస్య ప్రకాశం. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మొన్న శుక్రవారం రోజు 7వ తేదీ విశేషమైన రోజు అని ఆ రోజు గురించి నా విశేషం చెప్పుకున్నాము. అంటే మన కోసము, సమస్త మానవాళి యొక్క పాప భారాన్ని మోయడం కోసం, సమస్త మానవాళికి రక్షణగా ఉండడం కోసం ఎవరైతే వచ్చారో జీసస్ ద క్రైస్ట్, ఆయన్ని సిలువ వేసినటువంటి రోజు మొన్న శుక్రవారం. తర్వాత సమాధి చేశారు. ఆ సమాధిలో నుంచి ఈ రోజు అంటే 3వ రోజు మరలా సశరీరంగా బయటకు వచ్చి అక్కడ ఉన్న అందరికి కనిపించి మరలా మాయమైపోయాడు సశరీరంగా. ఇదే అనుభూతి మనకి ఒక యుగాత్మ కథలో మనకి వివరించడం జరిగింది. పరమహంస యోగానందకి ఆయన గురువు గారు అయినటువంటి యుక్తేశ్వర మహారాజ్ సశరీరంగా ఆయన ఎంతో ఖేదపడుతూ ఉంటాడు. గురువు గారు దేహం విడిచిన తర్వాత ఏ గురువు గారు లేరు అని చెప్పి, ఇప్పుడు ఆయన ఉన్న హోటల్ గదిలోకి నడిచి వచ్చాడు ఆయన యుక్తేశ్వర మహారాజ్. వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఆయన గట్టిగా కౌగిలించుకున్నాడు. ఎందుకంటే ఊహారూపమేమో, ఇది భ్రాంతేమో అన్నట్టుగా కాకుండా ఉండడం కోసం ఆయనకి తెలియడానికి పరమహంస యోగానందకి గట్టిగా కౌగిలించుకున్నాడు.
ఇట్లా అది సాధ్యమవుతుంది. అంటే మరణము లేదు అని చెప్పడం కోసం, అమృతత్వ స్థితిలో ఉన్నాము అనే విషయం మనకి తెలియడం కోసం అట్లాగా పునరుత్థానం అని జరుగుతూ ఉంటుంది. అంటే మనకి థర్డ్ డిగ్రీలో మరి మనం దాన్ని అనుభవించాము. ఈ పునరుత్థానం గురించినటువంటి విశేషం ఏదో ఈ రోజు తెలుసుకున్నాం మనం. పునరుత్థానమే సమాధానం. ఇది మనకి జాన్ వెస్లీ, డాక్టర్ జాన్ వెస్లీ, ఆధ్యాత్మిక రచయిత, వక్త, క్రైస్తవ వర్షిప్ సెంటర్ రాజమండ్రిలో ఉంటారు. ఆయన ఒక వ్యాసాన్ని రాశారు. సాక్షి ఫండే బుక్ లో ఆదివారం పుస్తకం వస్తుంటుంది, దాంట్లో రాశారు. అది మనం మరణమును జయించి లేచను మన ప్రభువు నేడు, మహిమ దేహమునర దాల్చను, ధర సమాధి బంధములను ధన్యముగను త్రెంచి లేచి కొరతలన్నీ తీర్చి జీవ వరములయ్య వసుధపైని. ఇట్లా మరణాన్ని జయించి మరలా లేచాడు. సమాధిలో నుంచి సమాధి బంధనములను త్రెంచుకుని లేచి మన కొరతలు తీర్చడానికి, మనకు వరములు ఇవ్వటానికి ఆయన లేచి వచ్చాడు. ఆ వచ్చిన రోజు ఇది. ప్రపంచవ్యాప్తంగా నేడు క్రైస్తవులంతా మహదానందంతో, భక్తి పారవశ్యంతో ఈస్టర్ పండుగను జరుపుకుంటున్నారు. దీన్ని ఈస్టర్ అని అంటారు. శుక్రవారం సిలువ వేసిన రోజునేమో గుడ్ ఫ్రైడే, తిరిగి ఆ సమాధి నుంచి లేచిన రోజుని ఈస్టర్ అని పిలుస్తున్నారు. దాన్ని ఒక పండుగగా జరుపుకుంటున్నారు. యేసు మరణించి 3వ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచాడు. క్రైస్తవులంతా పాడుకునే ఓ అద్భుతమైన పాట ఈ సందర్భానికి చక్కగా సరిపోతుంది. అందుకే మనం ఈ శవాన్ని తీసుకెళ్లేటప్పుడు మనం 3 చోట్ల ఆ కాడిని దించుతాం. ఆ పాడిని కిందకి దించి, తీసుకెళ్తున్న పాడిని, ఆ శవాన్ని కిందకి దించి నారాయణ నారాయణ అంటూ అతని చెవిలో పలుకుతాం మనం, మన సంప్రదాయం ప్రకారం. పలినప్పుడు మళ్ళీ లేస్తాడేమో, తిరిగి లేస్తాడేమో. మరణించాడు కాబట్టి శ్మశానానికి తీసుకెళ్తున్నాం. కానీ ఒక ఆశ, మరలా లేస్తాడు నా ఆశతో కొంత దూరం వెళ్ళిన తర్వాత దాన్ని కిందకి దించి చెవిలో నారాయణ నారాయణ అని పిలుస్తాం. లేవలేదు. మరలా కొంత దూరం వెళ్ళిన తర్వాత రెండోసారి మరలా కిందకి దించి నారాయణ నారాయణ అంటాం. లేవలేదు. మరలా మూడోసారి మరలా కిందకి దించి నారాయణ నారాయణ అంటాం. అప్పుడు సమాధి చేయటం జరుగుతుంది. సమాధి కానీ కాల్పు కానీ ఏది మన సంప్రదాయం, ఎవరి సంప్రదాయం ప్రకారం వాళ్ళు ఎలాగా చేయాలో ఆ విధి విధానంగా కర్మకాండాలు నిర్వహిస్తారు. ఇది ఒక్కొక్క రోజు అన్నట్టుగా. ఇప్పుడు మనకేమైంది, 3వ రోజుకి ఈయన లేచి వచ్చాడు. నారాయణ నారాయణ అనగానే లేచి వచ్చినట్టుగా. మరణము జయించి లేచన్ మన ప్రభువు నేడు, మహిమ దేహమునర దాల్చను, ధర సమాధి బంధములను ధన్యముగను త్రెంచి లేచి కొరతలన్నీ తీర్చి జీవ వరములయ్య వసుధపైని. ఓకే, శుభ శుక్రవారం రోజున యెరూషలేములోని కల్వరి కొండపై యేసు తన ప్రాణాన్ని సకల లోక పాప పరిహారార్థమై అర్పించారు. అంటే తనకి ఏం జరిగినా గానీ ఎవరి కోసం? తన చుట్టూ ఉన్న వారి కోసం, ఈ సమస్త దృష్టిలో ఉన్నటువంటి సమస్త మానవాళి కోసం. అది చిన్నదవనండి, పెద్దదవనండి, ఇట్లా భావించాలి మనం. అది మనకి ఆదర్శంగా మనకి సందేశాన్ని ఇస్తున్నారు ఆయన. తన ప్రాణాన్ని అర్పించడాన్ని దేని కిందకి తీసుకొచ్చాడు ఆయన? సకల లోక పాప పరిహారార్థమై అర్పించారు.
అయ్యో నా ప్రాణం పోతుందే అని అనుకోలేదు. అట్లాగా మనకి తన చుట్టూ ఉన్న వారి కోసం ప్రాణాన్ని అర్పిస్తున్నాం అనేటప్పుడు ఒక సైనికుడు తన ప్రాణాన్ని అర్పించేటప్పుడు ఏమనుకుంటాడు? దేశం కోసం, దేశం కోసం, ఈ దేశ రక్షణ కోసం నేను ఈ యుద్ధంలో పాల్గొంటున్నాను ఈ దేశం తరఫున. ఆ సమయంలో చనిపోయే పరిస్థితి ఏర్పడింది. మరణించబోతున్నాను. ఎందుకు మరణిస్తున్నాను? దేశం కోసం, దేశ రక్షణ కోసం మరణిస్తున్నాను నేను అని అనుకుంటాడు ఒక సైనికుడు. అట్లా మనం ప్రతి వాళ్ళం కూడా ప్రతి సంఘటనని దేనికోసం? ఇది మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం అన్న భావనలోకి రావాలన్నమాట. ఇట్లా అయిన ప్రతి సన్నివేశంలో కూడా మనం ఎలాగా భావించాలి, అది మనకి సందేశంగా తన జీవితం మొత్తాన్ని మన ముందు పెట్టాడు. తనకి సందేశంగా అమూల్యమైన 7 మాటలు సిలువలో పలికి తన ఆత్మను అప్పగించారు. 7 మాటలు మనం మొన్న శుక్రవారం నాడు చెప్పుకున్నాం. క్రీస్తు మరణము శాస్త్రీయంగా ధృవీకరించబడింది. వందలాది మంది రోమన్ సైనికులు క్రీస్తును సిలువ వేసినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. యేసును విచారించి అన్యాయపు తీర్పు తీర్చిన పిలాతు గురించిన చారిత్రక విషయాలు ఈ మధ్య కాలంలో కైసరాయాలో బయటపడ్డాయి. ఆ కాలంలో ప్రధాన యాజకుడైన కయపుకు సంబంధించిన విషయాలను కూడా పురాతత్వ శాస్త్రవేత్తలు ధృవీకరించారు. యేసు ప్రభువును బల్లెపు పోటు పొడిచినప్పుడు ఆయన దేహంలో నుంచి రక్తము, నీళ్లు బయటకు వచ్చిన అంశాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఒక వ్యక్తి పూర్తిగా చనిపోయినప్పుడే ఆ వ్యక్తి దేహం నుంచి నీరు లాంటి ద్రవం బయటకు వస్తుందని వారు ధృవీకరించారు. అంటే శిలువ మీద ఇంకా మరణించలేదేమో, ఇంకా కొన ఊపిరి ఉందేమో అని ఆ భటులకి అనుమానం వచ్చి ఆ బల్లెంతో పొడిచారనమాట. చిట్ట చివరిగా ఆ బల్లెపు పోటుకి రక్తంతో పాటు నీరు కూడా వచ్చింది. అంటే చనిపోయిన తర్వాత ఏదైనా గాయం లాంటిది తగిలితే దాని నుంచి నీరు వస్తుంది అనేది శాస్త్రవేత్తలు దాన్ని ధృవీకరించారనమాట. అంటే మరణించాడు ఆయన. క్రీస్తు శిలువపై మరణించినప్పుడు అనేక అద్భుతాలు చోటు చేసుకున్నాయి. వాటన్నింటిలో ప్రాముఖ్యమైనది దేవాలయపు తెర చిరిగిపోవుట. దేవాలయపు తెర చిరిగిపోవుట. దాన్నే మనము ఐస్ అన్వెయిల్డ్ గా కి ఆ గ్రంథం యొక్క పేరు పెట్టడం జరిగింది. తెర తొలగింపు. పాత నిబంధన కాలంలో నిర్మించబడిన దేవాలయంలో పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేయడానికి 300 మంది యాజకులచే తయారు చేయబడిన తెర ఉండేది. దాని మందం 4 అంగుళాలు. మనుషులెవ్వరూ చెంపలేనంత బలంగా ఉండేది. క్రీస్తు ప్రభువు మరణించగానే ఆ తెర పైనుంచి క్రిందకు చిరిగిపోయిందని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. దాని అర్థం దేవుడు రక్షణను మనిషికి అనుగ్రహించటం ద్వారా పరిశుద్ధ స్థలాన్ని ప్రతి ఒక్కరి కోసం తెరిచాడు. క్రీస్తు దేనికోసం వచ్చాడు? అందరి కోసం. అంతకుముందు చాలా పరిమితంగా కొంతమంది కోసమే అన్నట్టుగా ఉండేది. ఆ మతాధిపతులు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి, ఆ యాజకులు అట్లాగా పూజారులు వాళ్ళ వరకు మాత్రమే పరిమితమై ఉండేది. వాళ్ళకి ఇష్టమైతే ఆ దైవానుగ్రహం ఉన్నట్టుగా చెప్తుండేవాళ్ళు, మిగతా వాళ్ళకి దైవానుగ్రహం లేదన్నట్టుగా చెప్తుండేవాళ్ళు. వంటిది ఈయన మరణంతో ఏం జరిగింది? ఆ తెర చిరిగిపోయింది. ఆ పరిశుద్ధ స్థలం, అత్యంత పరిశుద్ధమైనటువంటి ఆ స్థలాన్ని ష్రైన్ అంటారు. అది ఆ స్థలాన్ని కాపాడుతూ 4 అంగుళాల మందంతో ఉన్నటువంటి ఒక గుడ్డని చుట్టూ
కప్పిపెట్టి ఉంచారు దాన్ని. ఒక్క ఈ మతాధిపతులు, ఈ దీనికి సంబంధించిన వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళటానికి అనుమతి ఉంది. ఇంకెవ్వరూ లోపలికి వెళ్ళటానికి లేదు. అటువంటి తెర ఈయన మరణంతో నిలువుగా చిరిగిపోయింది. అర్థం, దేవుడు రక్షణను మనిషికి అనుగ్రహించటం ద్వారా పరిశుద్ధ స్థలాన్ని ప్రతి ఒక్కరి కోసం తెరిచాడు. అందరికీ దైవానుభూతిలోకి రండి. అందరూ దైవం కోసం. యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆ రోజు సాయంకాలం అరిమతయి యోసేపు అనే వ్యక్తి పిలాతు దగ్గరకు వెళ్లి యేసు దేహాన్ని తనకు ఇమ్మని అడుగుతాడు. యోసేపు యూదుల న్యాయ సభలోనే సభ్యుడు. సుమారు 70 మంది పెద్దలు ఆ సభలో ఉంటారు. యోసేపు తన కోసం ఒక చక్కని రాతితో తొలిపించుకున్న సమాధిని సిద్ధపరచుకున్నాడు. ధర్మశాస్త్ర ఉపదేశకుడైన నికోదేముతో కలిసి యేసు ప్రభు దేహాన్ని సిద్ధపరిచి సమాధిలో ఆ దేహాన్ని ఉంచుతారు. ఒక రాయి పొర్లించి వారు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. క్రీస్తు పునరుత్థానము గూర్చి పాత నిబంధన గ్రంథంలో అనేక ప్రవచనాలు ఉన్నాయి. లెవియ కాండము 14వ అధ్యాయంలో 2 పక్షులు కనబడతాయి. యేసులోని 2 లక్షణాలు ఆ పక్షులలో మనకు కనబడతాయి. ఒక వ్యక్తికి కుష్టు వ్యాధి గనుక వస్తే ఆ వ్యాధి తగ్గేంత వరకు పాళెమునకు వెలుపల జీవించాలి. తను తాను ప్రత్యేకించుకునే ప్రజలకు దూరంగా నివసించాలి. కనీసం తమ ఇంటి వారితో కూడా కలవకూడదని ఆరోగ్య నిబంధన ఉండేది. అంటే పాతకాలంలో కుష్టు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకి ఎయిడ్స్ గురించి కూడా అట్లాగే దూరంగా పెట్టడం జరిగింది. కొంతకాలానికి ఆ వ్యక్తికి కుష్టు తగ్గినట్లు అతడు భావిస్తే దానిని నిర్ధారించడానికి ఆ కాలంలో ఉండే ప్రధాన యాజకునికి తన్ను తాను కనపరుచుకోవాలి. ఒకవేళ రోగి దేహమును పరిశీలించి అతని దేహము బాగుపడిందని ప్రధాన యాజకుడు నిర్ధారిస్తే ఆ వ్యక్తి పవిత్రుడుగా కొనసాగేవాడు. తిరిగి సమాజంలో కలిసేందుకు ముందు ఆ వ్యక్తి రోగము నుంచి విడుదల పొందాక ప్రధాన యాజకుడు నియమించిన ధర్మశాస్త్ర కట్టడి ప్రకారం అతడు 2 సజీవమైన పక్షులను తీసుకురావాలి. సదరు వ్యక్తి వాటిని యాజకుని యొద్దకు తీసుకువచ్చిన తరువాత ఒక పక్షిని మట్టి పాత్రలో పెట్టి చంపాలి. చంపిన తరువాత ఆ పాత్రలోని రక్తాన్ని ఎవరైతే పవిత్రత పొందాలనుకుంటున్నారో అతని మీద 7 సార్లు ప్రోక్షించాలి. అలా చేసిన తర్వాత ఆ మిగిలిన 2వ పక్షిని ఆ రక్తంలో ముంచి ఆ రక్త పుంగరలు దాని మీద పెట్టాలి. ప్రస్తావించబడిన ఆ 2 పక్షులు యేసు ప్రభువు జీవితంలోని 2 ప్రధానమైన అనుభవాలకు సాదృశ్యంగా ఉన్నాయి. ఒక పక్షి మట్టి పాత్రలో చంపబడింది. మట్టి పాత్ర యేసయ్య వంటి దేహాన్ని ధరించుకుని ఈ భూమి మీదకు వచ్చాడు అని సూచిస్తుంది. మట్టి పాత్రలో చంపబడిన ఆ పక్షి యేసుక్రీస్తు ప్రభువు మరణానికి సూచనగా కనబడుతుంది. ఆయన మరణించడం ద్వారా పాపంలో పుట్టి పాపంలో జీవిస్తున్న ఒక మనిషికి ఆయన రక్తాన్ని ఆ మనిషి మీద ప్రోక్షించటం ద్వారా ఆయన మరణం ద్వారా విడుదల కలిగిందని విడిచిపెట్టబడిన 2వ పక్షి క్రీస్తు పునరుత్థానమును సూచిస్తుంది. మన ఉపనిషత్తుల్లో కూడా 2 పక్షుల గురించి సూచించడం జరిగింది. ఒకే చెట్టు మీద 2 పక్షులు జీవిస్తున్నాయి. అంటే ఈ సృష్టి అనే వృక్షం మీద 2 రకాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు అన్నట్టుగా. ఒకళ్ళు
ఆహారాన్ని భుజిస్తూ, ఆ చెట్టు ఫలాన్ని తింటూ, ఆ ఆహారం, ఆ ఫలాన్ని భుజిస్తూ ఉన్నది ఒక పక్షి. ఇంకొక పక్షి చూస్తూ ఉన్నది. ఇది చేస్తూ ఉన్నది, అది చూస్తూ ఉన్నది. రెండు పక్షులు ఒక చెట్టును ఆశ్రయించుకుని ఉన్నాయి. అక్కడ మనం కూడా గమనించాలి. రెండు పక్షులు వేరు వేరు కాదు. మనలోనే ఆ రెండు ఉన్నాయన్నమాట. ఒకటి చేస్తున్నది, ఒకటి చూస్తూ ఉన్నది. ఇప్పుడు మనం ఏం చేసాము? ఆ చేస్తున్నది దాన్నే ఆ చూసేది ఏం చేస్తుంది? నేను చేస్తున్నాను అన్నట్టుగా దాంతో కలిసిపోయినట్టుగా అయిపోతా ఉందన్నమాట. ఇప్పుడు ఆ రెండు పక్షులను విడదీయాలి. మనలో ఉన్న రెండు పక్షులు ఉన్నప్పటికీ ఒక పక్షిగా మనం చూస్తున్నాం దాన్ని. చేస్తున్న దాన్ని నేను చేస్తున్నాను అన్న దాంట్లోకి తీసుకొచ్చేసాం అనమాట. ఇప్పుడు అక్కడ ఉన్న విషయం ఏంటి? ఒకటేమో చేస్తున్నది, ఒకటి చూస్తున్నది. అట్లాగా. అట్లాగే ఈ రెండు పక్షులకి సంకేతంగా ఈ యేసుక్రీస్తుని సూచించారన్నమాట. ఒకటి మరణానికి సంబంధించి, ఒకటి మరణానికి అతీతంగా, మరణం లేని. చూచేవాడికి, గమనించేవాడికి మరణం లేదు, చేసేవాడికి మరణం ఉంటుంది. అంటే మార్పులు ఉంటాయి. చూసేవాడికి ఆ మార్పు కూడా చూస్తూ ఉంటాడు వాడు. అందువల్ల వాడికి మార్పు ఉండదు. ఎందుకని చూసేవాడికి మార్పు ఉండదు, చేసేవాడికి మార్పు ఉంది అంటే, చేసేవాడేమో ఆ పనిని చేస్తూ ఉండడంతో ఆ పని కాసేపు ఉండడం, కాసేపు మారటం, పనులు మారటం, ఇవన్నీ మార్పులన్నీ వాడు ఇవాళ ఉంది రేపు కనుమరుగైపోయింది, ఇవాళ జన్మించింది రేపు చనిపోయింది అన్నట్టుగా వెళ్ళిపోతుంటుంది. చూసేవాడికి ఆ జన్మించడము తెలిసింది, చూశాడు. మరణించడము తెలిసింది, చూశాడు. మరణాన్ని చూశాడు, జన్మించడాన్ని చూశాడు, మరణాన్ని చూశాడు. దాంతో ఏమైంది? చూసేవాడుగా ఉన్నాడు అక్కడ. ఈ రెండు పక్షులు ఒకటి మరణాన్ని సూచిస్తుంటే, రెండవది మరణం నుంచి అమృతత్వ స్థితిలోకి సూచిస్తుంది ఇంకొకటి. ఈ రెండు స్థితుల్ని మనకి చెప్పడం కోసం ఆయన సిలువ ఎక్కి మరణించినట్టు, ఆ మరణం నుంచి మరలా పునరుత్థానము, మరలా జీవించినట్టుగా, మూడో రోజున మరలా లేచినట్టుగా సమాధి నుంచి, అంటే అమృతత్వ స్థితిలోకి వచ్చినట్టుగా, మరణం లేదు అన్నట్టుగా మనకి ఈ రెండు విషయాల్ని మనకు సూచించాడు ఇక్కడ. అపొస్తలుడైన యోహాను పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నాడు. దేవుని దివ్య దర్శనం అతనికి కలిగింది. మొదటి శతాబ్దంలో అతడు చూసిన, విన్న విషయం అయితే అదే బైబిల్లోని చిట్ట చివరి గ్రంథం ప్రకటన గ్రంథం. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. ఇది ప్రకటనల గ్రంథంలో ఉందన్నమాట. ఇది అది రాసింది యోహాను. ఏమని చెప్పాడు? ఏడవకుము. అంటే మనం ఎందుకు ఏడుస్తున్నాము? మనకు ఉన్నదేదో పోయిందని ఏడుస్తున్నాము. మనకి కావాల్సింది అందట్లేదని, మనకు ఉన్నది పోయిందని, దానికి ఏడుస్తున్నాం మనం. అందుకనే మొట్టమొదటిగా ఏం చెబుతున్నాడు? ఏడవకము. ఎందుకంటే పోయింది లేదు అక్కడ, ఉన్నది ఎప్పుడూ ఉంటుంది. ఉన్నది ఎప్పుడూ ఉంటుంది, పోవడం అనేది లేదు. అందుకని ఏడవలసిన పని లేదు. అందుకే ఏడవకము అంటున్నారు. మనకి తెలియక ఇది ఇప్పుడున్నది పోయింది, అరే పోయింది అని చెప్పి మనం ఏడుస్తున్నాము.
కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే అది పోలేదు కాబట్టి ఇంకా ఏడవక్కర్లేదు. పోయిందని కదా మనం ఏడుస్తున్నాము. ఆ విషయం తెలిస్తే మనం పోయింది అన్న దాని గురించిన విషయం మనకు అవగాహన అయితే ఇక మనం ఉన్నప్పుడు ఏడవలేదు కదా మనము. అది ఉన్నప్పుడు ఏడవలేదు, పోయిందని కదా ఏడుస్తున్నాము. అది పోలేదు అన్న విషయం మనకు అర్థమైతే ఇంకా మనము అప్రయత్నముగా ఏడుపాకేస్తాం. అందుకే మొట్టమొదటిగా ఏం చెబుతున్నాడు, ఏడవకు. ఎందుకంటే ఉందది. ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము. డేవిడ్ వంశంలో వచ్చాడు, దావీదు వంశంలో వచ్చాడు. జీసస్ ద క్రైస్ట్. సింహం అంటే మృగరాజు, అంటే రాజు అంటే రక్షించేవాడు, మృగాలన్నిటినీ రక్షించేవాడు మృగరాజు. సింహంతో పోలుస్తూ అందరిని కాపాడేవాడు అన్నట్టుగా. 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. ఏ గ్రంథము? మానవుడు అనే గ్రంథము. మానవుడు అంటే జనన మరణాలతో ఉన్నవాడు, జన్మిస్తున్నాడు, మరణిస్తున్నాడు. ఆ గ్రంథాన్ని విప్పడము అంటే జననము లేదు, మరణము లేదు. ఆ విషయం చెప్పడానికి జయము పొందెనని నాతో చెప్పాను. వధించబడిన గొర్రె పిల్ల నిలువబడింది అనే మాట ఈ వచనంలో కనబడుతుంది. ఆ వధించబడిన గొర్రె పిల్ల ప్రభువైన యేసుక్రీస్తు మరణానికి సాదృశ్యంగా ఉంది. మానవుడు ప్రతి పాపము దేవునికి విరోధంగా చేస్తున్నాడు. పాపము మనిషికి శాపాన్ని తెచ్చింది, దేవునితో ఎడబాటును తెచ్చింది. మానవుడు పాపము నుంచి విడుదల పొందాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు కూడా. పాప క్షమాపణ నిమిత్తం జంతు బలిని నిర్వహించేవారు జంతువుల రక్తం ప్రోక్షించడం ద్వారా మానవుని పాపములు తొలగించబడి దేవుని నీతిని పొందుకుంటారని మనుషులు నమ్మేవారు. ఆ తర్వాత నరబలులు ప్రారంభమయ్యాయి. అయితే జంతువులను వధించి వాటి రక్తము చిందించడం ద్వారా, పసిపిల్లలను చంపి వారి రక్తాన్ని ఒలికించటం ద్వారా పాప క్షమాపణ కలుగదని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మన కోసం ఇంకొకళ్ళని హింసించడం, ఇంకొకళ్ళని ప్రాణం తీయడం, దానివల్ల అది జరగదు అని, ఆ పాప క్షమాపణ కలుగదని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. బాప్తిస్మమిచ్చు క్రీస్తును గూర్చి ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవునైన గొర్రె పిల్ల అని ప్రకటించాడు. ఇదిగో లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల అని ప్రకటించాడు. అపొస్తలుడైన యోహాను పరలోకము సర్వ మానవాళి పాప క్షమాపణ కొరకు వధించబడిన పవిత్రుడైన యేసు ప్రభువే. ఈ యోహాను అన్నాయన ఇంకా అప్పటికి యేసుక్రీస్తు రాలేదు. ఈయన స్వర్గంలో, అంటే ఆయన దిగుతున్నటువంటి విషయాన్ని భవిష్యద్వాణి ద్వారా విని, ఆయన చూసి దర్శించి జరగబోయేది ఇట్లాగా, ఇదిగో లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల అని ప్రకటించాడు. రాబోతోంది ఒక గొర్రె పిల్ల, వస్తోంది. ఆ గొర్రె పిల్ల పనేమిటి? లోక పాపమును మోసుకుని పోవడం అని ఆయన భవిష్యద్వాణిని చెప్పాడు. అపొస్తలుడైన యోహాను పరలోకంలో చూసిన గొర్రె పిల్ల సర్వ మానవాళి పాప క్షమాపణ కొరకు వధించబడిన
పవిత్రుడైన యేసు ప్రభువే. ఆయన ముందే ఈ రావడానికి ముందు మరి మానసిక లోకము, అక్కడి నుంచి కారణ లోకం, మరి ఈ లోకాలని దాటి రావాలి కదా. దైవమైనప్పటికీ భూలోకంలో అవతారం తీసుకోవాలి అంటే ఈ లోకాలన్నీ దాటుకుంటూ రావాలి. ఒక్కొక్క లోకంలో ఆ లోకానికి సంబంధించినటువంటి తొడుగుని వేసుకుంటూ, ఆ శరీరాన్ని నిర్మించుకుంటూ కిందకి దిగాలి. అయితే దివ్య దృష్టి ఉన్న వాళ్ళు ఆ మానసిక లోకంలో, కామలోకంలో ఏంటి జరుగుతుందో వాళ్ళు చూడగలుగుతారు. ఈయన రావడానికి ముందే, యేసుక్రీస్తు రావడానికి ముందే అక్కడ ఆయనకి దర్శనం ఇచ్చింది ఆ రాబోతున్న దృశ్యం. అదే ఆయన చెప్పాడు. యోహాను చూసిన గొర్రె వధించబడినప్పటికీ మరలా లేచి నిలువబడి ఉంది. ఆ నిలువబడమే క్రీస్తు పునరుత్థానము. క్రీస్తు మరణంతో పాపం ఓడిపోయింది. ఆయన పునరుత్థానంతో పాపానికి జీతమైన మరణం సమాధి చేయబడింది. బంధింపబడిన వ్యక్తికి సంపూర్ణ విడుదల వచ్చింది. ఈ రెండు పక్షుల ఉదాహరణ మనము వీటన్నిటికీ అన్వయించుకుంటూ రావాలి. ఈ సంపూర్ణ విడుదల ఎక్కడికి వచ్చింది? అంతకుముందు బంధింపబడిన వ్యక్తికి అని అంటే ఎవరు? ఆ చూసే పక్షి ఏదైతే ఉందో, చేసే పక్షితో కలిసిపోయి చూస్తున్నాను అనకుండా చేస్తున్నాను అనేదే బంధింపబడడం. నేను చేస్తున్నాను అన్నదే బంధింపబడడం. బంధింపబడిన వ్యక్తికి సంపూర్ణ విడుదల వచ్చింది. ఈయన మీ బంధాన్ని, మీ యొక్క పాపం వీటి నుంచి, మీ బంధాల నుంచి విముక్తి చేస్తాను నేను అని ఎప్పుడైతే ఈయన అన్నాడో, ఈయనకేసి తిరగటంతో మనం ఆ చేసే దాని నుంచి చూసే దాంట్లోకి రాగలిగాం. ఏండ్ల తరబడి పాపిగా ముద్ర వేయబడిన మానవుడు హర్షాతిరేకంతో ఆనందించే భాగ్యం కలిగింది. అంటే ఇప్పుడు చూసే వాళ్ళంగా ఉండాలి అన్నమాట. ఒకే చెట్టును ఆశ్రయించుకుని, ఒకే దేహాన్ని ఆశ్రయించుకుని, అందుకే రెండు చెట్ల మీద రెండు పక్షులు ఉన్నాయని చెప్పడం లేదు. ఒకే చెట్టుని ఆశ్రయించుకుని రెండు పక్షులు జీవిస్తున్నాయి. ఒక పక్షి ఈ భౌతిక విషయాలు, ఈ ఆహారం సమకూర్చుకోవటం, ఆకలి తీర్చుకోవటము, వాటిని తింటూ అలాగా ఒక పక్షి చేస్తూ ఉన్నది. ఒక పక్షి అలా చూస్తూ ఉన్నది. ఆ చూసే పక్షి, చేసే పక్షి, గమనించేవాడు మనలోనే ఉన్నాడు. ఆ పనులు చేసేవాడు, గమనింపబడేది మనలోనే ఉంది. గమనించేవాడికి గమనింపబడేదానికి ఉన్న సంబంధం జాగ్రత్తగా మనం ఇక్కడ గమనించేవాడు ఏమవుతా ఉంది, ఎప్పుడు బంధింపబడుతున్నాడు, గమనించే దాంట్లోకి వెళ్ళిపోవటంతో, గమనించే దాంతో పాటు కలిసిపోవటంతో అది బంధింపబడినట్టు అవుతుంది. దాని నుంచి ఈయన మనల్ని బయటకు తీసుకొచ్చి బంధింపబడిన వ్యక్తికి సంపూర్ణ విడుదల వచ్చింది. ఏండ్ల తరబడి పాపిగా ముద్ర వేయబడిన మానవుడు హర్షాతిరేకంతో ఆనందించే భాగ్యం కలిగింది. ఇంతవరకు మానవాళి మీద పంజాలు విసిరిన మరణం మచ్చుకైనా మిగలకుండా మరణం అయిపోయింది. మరణానికే మరణం వచ్చింది అన్నట్టయిందన్నమాట. సమాధికి, శ్మశానానికి చేరడమే మానవుని ముగింపు అనుకున్న వారందరికీ పాపరహితుడైన యేసుక్రీస్తు పునరుత్థానం మరో గొప్ప సత్యంతో కళ్ళు తెరుచుకునేలా చేసింది. మరణం లేదు అన్న విషయం అందరికీ అర్థమయ్యేటట్టుగా చేసింది. అది అమృతత్వ స్థితిలోనే ఉన్న వాళ్ళం మనము. ఈ జనన మరణాలు అనేవి ఇది మనం స్థూలంగా ఉన్నప్పుడు జరుగుతున్నదే తప్పితే మార్పు ఈ స్థితి భేదం చేత అట్లాగా అనిపిస్తున్నది తప్పితే వాస్తవంగా అక్కడ జన్మించింది లేదు,
మరణించింది లేదు. జన్మించింది లేదు కాబట్టి మరణించింది లేదు. జన్మిస్తేనే కదా మరణించడానికి. అలా సాగుతూ ఉన్నది. అలలు, ఎన్నెన్ని అలలు. ఒక అల పుట్టింది. ఎక్కడి నుంచి పుట్టింది? దాంతో పాటే ఉంది. సముద్రంతో పాటే ఉంది. ఎల్లప్పుడూ ఉండే సముద్రంతో పాటే అలా పుట్టినట్టుగా అలా పైకి లేచింది. మరలా సముద్రంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి అలా కాసేపు పుట్టి మరలా మరణించింది అని అంటామా? అలలో ఉన్నదేంటి? సముద్రం. ఎల్లప్పుడూ ఉండే సముద్రం. జనన మరణాలు లేని సముద్రం. అంటే ఉదాహరణకి చెప్పుకోవటానికి. దాంతో పాటే అది అలా పైకి లేచింది. దాంట్లోకే మళ్ళీ అలా సముద్రంలో కలిసిపోయింది. ఆ స్థితి భేదం తప్పితే, మార్పు తప్పితే వాస్తవంగా జననము లేదు. జననం లేదు కాబట్టి మరణము లేదు. జనన మరణాలు లేని శాశ్వతమైనటువంటిది ఏదైతే ఉందో దాంట్లో నుంచే వచ్చింది, దాంట్లోకి వెళ్ళిపోతుంది. కానీ దాంట్లో నుంచి వచ్చిన దానికి అది అమృతత్వ స్థితి కదా, అది శాశ్వతత్వ స్థితి, శాశ్వత స్థితి. దాంట్లో నుంచి వచ్చినప్పుడు దాంట్లో వచ్చిన దేనికైనా శాశ్వతత్వ స్థితే ఉంటుంది. మరణం అనేది ఉండటానికి లేదు. కాసేపు ఉంటుంది, కాసేపు అస్థితి భేదం చేత మరలా వెళ్ళిపోతుంది. అట్లా మనం ఆలోచించాలి. దుఃఖముతో, నిరాశతో, నిస్పృహలతో వేసారిపోతున్న వారందరికీ ఆశ కిరణంగా క్రీస్తు ఉన్నాడన్న అద్భుత సత్యం, అమృతత్వ స్థితి ఉన్నది. ఇటు చూసే వాళ్ళముగా ఉండే స్థితి ఒకటి ఉన్నది అనేది మనకు అర్థమైంది. ఎన్నో ఏండ్లుగా ఎన్ని కోట్ల మంది పోరాడినా మన జీవితాల్లో శత్రువై నిలిచిన దుర్వ్యసనాలు, దౌర్భాగ్యమైన శరీర కోరికలు, పాపపు ఇచ్చలు, విచ్చలవిడి పాప కార్యాలు మరే నరశక్తి వలన పటాపంచలు చేయబడవు గాని పరమాత్ముడు కార్చిన అమూల్య రక్తం ద్వారా, చేసిన త్యాగం ద్వారా అందించిన పునరుత్థాన శక్తి చేత మాత్రమే సాధ్యం. యేసుక్రీస్తు దైవత్వము మీద, ఆయన మరణ పునరుత్థానాల మీద సందేహాలు కలిగిన వ్యక్తులలో ఒకనిగా పేరుగాంచిన ఫ్రాంక్ మోరిసన్ యేసుక్రీస్తు మరణమును జయించి తిరిగి లేవలేదని నిరూపించాలని పరిశీలన ప్రారంభించాడు. అంటే యేసుక్రీస్తు మీద ఉన్నటువంటి భక్తి వల్ల అట్లాగా ఎవరో చెప్పుకుంటారు కానీ వాస్తవంగా అది జరిగి ఉండదు అని ఒక ఆయనకి అనుమానం వచ్చి దాన్ని ఎలాగైనా నిరూపించాలి, ఈయన మరణం నుంచి, సమాధి నుంచి లేవలేదు అని నిరూపించాలని ప్రయత్నం చేయడం మొదలుపెట్టాడు ఒక ఆయన, ఫ్రాంక్ మోరిసన్. అనేక ప్రాంతాలను సందర్శించి అనేక వివరాలు సేకరించిన తరువాత ఆయనకు లభించిన చారిత్రక ఆధారాలు అన్నింటినీ బట్టి యేసుక్రీస్తు దైవత్వాన్ని అంగీకరించి, అందుకే మనము సత్యాన్వేషణ అంటాం. అన్వేషణ మొదలెట్టామంటే ఏమవుతుంది? మనం లేదు అన్నదాన్ని ఉన్నది అన్నదానికి అంగీకరించే స్థితికి వస్తాము. మరి ఫ్రాంక్ మోరిసన్ ఆయన లేవలేదు, ఆయన మరణం నుంచి మరలా లేవలేదు, ఆయన మరణాన్ని జయించలేదు అని నిరూపించడానికి బయలుదేరాడు. అది లేదు అన్నట్టుగా బయలుదేరి మరి అది ఉన్నది అని చెప్పి అంగీకరించాల్సిన స్థితి వచ్చింది అతనికి. ఆధారాలన్నింటినీ బట్టి యేసుక్రీస్తు దైవత్వాన్ని అంగీకరించి ఈ రాత్రిని ఎవరు కదిలించారు అద్భుతమైన పుస్తకాన్ని రాశాడు. మరి రాత్రిని దొరిలించి వెళ్ళిపోయారు కదా, సమాధిలో పెట్టేసి ఆయన శవాన్ని, ఆయన దేహాన్ని రాతితో మూసేసి ఆ గుహని వెళ్ళిపోయారు. మరి ఆ రాతిని ఎవరు కదిలించారు? ఎట్లా
బయటకు వచ్చారు ఆయన అనే దాన్ని, ఆ వివరాలన్నిటితో ఈ రాతిని ఎవరు కదిలించారు అనే అద్భుతమైన పుస్తకాన్ని రాశాడు. అంటే ఈ రాతిని ఎవరు కదిలించారు, ఈ ఒక్క ప్రశ్నలోనే మొత్తం అన్నిటికీ సంబంధించిన విషయాలు వచ్చేస్తాయి. ఎవరు 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 కదిలించారు, ఈ మొత్తానికి ఆధారమైన మొత్తాన్ని నడుపుతున్నది ఎవరో, ఈ సృష్టిని సృష్టించింది ఎవరో వాడే అనే అద్భుతమైన పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకంలో అనేక నిరూపణలతో క్రీస్తు పునరుత్థానం వాస్తవికమని తెలియజేశాడు. క్రీస్తు పునరుత్థానం దేవుని మాటలు సత్యమని నిరూపించాడు. సర్వశక్తుడైన దేవుడు ఎప్పుడు అబద్ధం ఆడలేదు, అబద్ధాలను ప్రోత్సహించలేదు. దేవుడు సత్యం చెప్పి గాయపరచడానికైనా ఇష్టపడతాడు గాని అబద్ధం చెప్పి సంతోషపరచాలని చూడడు. సత్యము దేవునికి ఉండవలసిన ప్రధాన లక్షణం. నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పి దైవత్వమును రుజువు చేశారు. యోహాను సువార్తలో ఇది ఉంది. కృపా వాత్సల్యం కలిగిన దేవుడు అబద్ధమాడు వాడు కాదు. దేవుడు సత్యవంతుడు గనుక ఆయనను ఆరాధించే వారందరూ సత్యవంతులై ఉండాలని ఆయన కోరుచున్నాడు. అంటే ఆ రెండు పక్షులు మనకి మొదట్లో ఇచ్చినటువంటి ఉదాహరణ ఏదైతే ఉందో, ఆ రెండు పక్షుల్లో చూసే పక్షిగా ఉండండి. చేసే పక్షి చేయాలి. ఇప్పుడు ఒకే చెట్టును ఆశ్రయించుకుని రెండు పక్షులు ఉన్నాయి కదా, రెండు పక్షులు ఒకదాని యొక్క రెండు భాగాలు, ఒకదాని రెండు భాగాలు, పగలు రాత్రి పగలు అన్ని సగం సగంగా ఏవైతే ఉన్నాయో, రాత్రి పగలు కలిపి కదా మనం ఒకటంటాము. రాత్రినే ఒక రోజు అనం, పగలనే ఒక రోజు అనం. ఒక రోజు అన్నామంటే అర్థం ఏంటి, దాంట్లో రాత్రి పగలు కలిసి ఉంది. అట్లాగే ఇక్కడ చేసేవాడు చూసేవాడు కలిపి ఒకటి. అయితే మనం ఏం చేస్తున్నాం, ఒకటిగానే ఉంది కానీ చూసేవాడుగా మొత్తం ఉండాలి, చేస్తూనే చూసేవాళ్ళుగా చేస్తూనే చూస్తూ ఉండాలి. ఇక్కడ విషయం ఏంటంటే పనులు జరుగుతూ ఉండాలి, చూస్తూ ఉండాలి. అది మనము పనులు జరుగుతూ ఉండడము అనేది ఏదైతే ఉందో, పనులు చేస్తూ ఉన్నాను అన్న దాంట్లోకి వచ్చేస్తున్నాం. చూస్తూ ఉన్నాను అన్నది మర్చిపోయాం మనం. ఆ ముప్పాతు వంతుకు ఒక పాతి కొంతే మనకి తెలుస్తుంది, ముప్పాతు కొంత తెలియడం లేదని కదా మనకి అసలు విషయం ఉంది. ఆ ముప్పాతు కొంత ఏంటి, చూస్తూ ఉన్నాను అన్నది. పాతి కొంత ఏంటి, చేస్తూ ఉన్నాను అన్నది. రెండు కలిపితేనే మొత్తం సృష్టి, మొత్తం పరమాత్మ. అందుకని ఏమంటున్నాడు, దేవుడు సత్యవంతుడు కనుక చూసేవాడు ఆయన. అందుకే మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. తన అధ్యక్షతన ఈ ప్రకృతి మాత ఏం చేస్తుంది, సృష్టి మొత్తాన్ని చూస్తుంది. ప్రారంభంలోనే ఈ రెండు విషయాలు ఉన్నాయి, చూసేవాళ్ళు చేసేవాళ్ళు. చేసేది ప్రకృతి మాత, చూసేది ఆ దైవము పరమాత్మ తత్వం. గనుక ఆయనను ఆరాధించే వారందరూ సత్యవంతులై ఉండాలని ఆయన కోరుచున్నాడు. అయితే సత్యవంతుడు అంటే కొత్త సావిత్రి లేకుండా సత్యవంతుడు లేడు. మనకి సావిత్రి కథ ఉంది కదా, మరలా మరణం నుంచి సజీవుడై శరీరంగా మన ముందు నిలబడ్డాడు. సావిత్రి యమలోకానికి వెళ్ళి ఆయన తీసుకుని వచ్చింది కదా, ఆ కథ మనకున్నది. అది కూడా ఇదే, దీనికి సంబంధించింది. ఇప్పుడు ఆయన కోరుతుంది ఏంటి, ఆయనను ఆరాధించే వారందరూ ఎట్లా ఉండమంటున్నాడు, సత్యవంతులై ఉండాలని ఆయన కోరుచున్నాడు.
అంటే సావిత్రితో కూడిన సత్యవంతుడు, అమ్మవారితో కూడినటువంటి అయ్యవారుగా, చేసే పక్షి చూసే పక్షి కలిసి ఒక పక్షిగా, చేయటము తానే చూడడము తానే, చివరికి చూడడమే చేయడము కాదు అన్నట్టుగా. ఇంకా మిగతా విషయాలు మనము రేపు కూడా చెప్పుకుందాం. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన ఘట్టం, ఈ పునరుత్థానము అన్నది. ఈ బైబిల్కి మొత్తానికి మనము ఆధారంగా ఉంది ఈ సంఘటన. ఇప్పుడు దీన్ని కొంచెం జాగ్రత్తగా వివరించుకుంటే మనం వివరంగా, అప్పుడు మనకి ఒక చక్కటి అవగాహన ఏర్పడి మనము అమృతత్వ స్థితిలో ఉన్నాము అన్న విషయం అర్థమవుతుంది. దాన్ని తీసుకురావటం కోసమే జీసస్ ద క్రైస్ట్ భూలోకానికి వచ్చిన ప్రయోజనం, అందరినీ అమృతత్వ స్థితిలోకి తీసుకురావడం కోసం. ఓకే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిమహీషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సత్యాన్వేషక బృందం ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా. వాసుదేవ. హల్లెలూయా. థ్యాంక్ యూ సార్.